హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా బాత్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎలా చేస్తానో నేను చేసే విధానం చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్గా బొంబాయి రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నాను. ఉట్టి కళాయిలో కొంచెం రవ్వ వేసి వేపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం అటు ఇటుగా మరి మాడకుండా కొంచెం వేడైన దాకా అలా తిప్పేసామంటే ముద్దలా కాకుండా పొడి పొడిగా వచ్చింది ఫ్రెండ్స్. పొడి పొడిగా కావాలంటే ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోయాలి. కొంచెం మెత్తగా కావాలంటే 3 గ్లాసులు పోయాలి. బాగా పెసరట్లోకి మరీ లూజుగా కావాలంటే 4 గ్లాసులు నీళ్ళు పోయాలి ఫ్రెండ్స్. ఇది వేగిపోయింది ఫ్రెండ్స్. ఒక మూతలో తీసేసుకుంటాను. ఒక మూతలో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కొక్కటిగా అదే కళాయిలో తాలింపులు వేసుకుందాం. కొద్ది నూనె పోసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లోనే పల్లీలు జీడిపప్పు కూడా వేసేసాను. చిటపటమన్నప్పుడు అల్లం పచ్చిమిర్చి వేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు కూడా వేసుకున్నాం. ఇప్పుడు టమాటా కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక గ్లాసు కాబట్టి ఒక 2 టమాటాలు పడతాయి ఫ్రెండ్స్. పెద్దదైతే ఒకటి సరిపోతుంది. కొంచెం ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకుందాం. కొంచెం టమాటా మెత్తపడ్డాక వాటర్ పోసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం మెత్తపడింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. పెళ్ళిళ్ళలో చేసేదైతే నెయ్యి కానీ డాల్డా కానీ వేస్తారు ఫ్రెండ్స్. అందుకని అది డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. మనం ఇంట్లో శనగ నూనె కానీ సన్ఫ్లవర్ కానీ వాడతాం కాబట్టి మనకు అంత ఇది రాదు. అయినా కానీ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనం నెయ్యి వేయట్లేదు, డాల్డా వేయట్లేదు. వేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదు ఫ్రెండ్స్. ఈరోజు నూనెతోనే చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు అయితే కొమ్ములు పట్టించి ఉంచుకుంటాను ఫ్రెండ్స్. అందుకని కొంచెం వేస్తే సరిపోతుంది. హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు కలర్లు కలుపుతున్నారు. ఇప్పుడు ముగ్గులు కూడా వేస్తున్నారని చెప్పి పసుపు కలర్ ఎక్కువ కలుపుతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం. ఈ గ్లాస్తో రవ్వ తీసుకున్నాను కాబట్టి 2 పోస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం పొడి పొడిగా ఉంటుంది. మెత్తగా తినేవాళ్ళు 3 పోసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే 2 పోస్తున్నాను. 2 గ్లాసులు మరగనిచ్చి రవ్వ వేసుకుంటాను. చూద్దాం ఫ్రెండ్స్. వాటర్ మరిగిపోతున్నాయి. ఇప్పుడు కొంచెం కొంచెం రవ్వ వేసుకొని కలుపుకోవాలి. నాకు చేతిలో సెల్ ఉంది కాబట్టి గబుక్కుని మొత్తం వేసి కలిపేస్తున్నాను ఫ్రెండ్స్. లేదంటే వంటలు అయిపోతాయి. ఇది వేపాం కాబట్టి పర్వాలేదు. డైరెక్ట్గా వేస్తే మాత్రం వంట అయిపోద్ది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, చూసారా, ముద్దలా కాకుండా చక్కగా వచ్చింది. ఆరితే పొడి పొడిగా ఉంటుంది ఫ్రెండ్స్. మూత పెట్టి 1 నిమిషం స్టవ్ ఆపేసి మూత పెట్టి ఈ స్టేజ్లోనే నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి వేసుకోండి. నేనైతే ఈరోజు నెయ్యి వేయట్లేదు, ఎందుకంటే నెయ్యి వేయొద్దు అన్నారు ఫ్రెండ్స్. అందుకని వేయట్లేదు. చాలా బాగుంటుంది. దీన్ని కొబ్బరి చట్నీతో తిన్నా, ఉట్టి తిన్నా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా రవ్వ ముందే మనం తెచ్చిన వేపుకొని స్టోర్ చేసుకున్నామంటే పురుగు పట్టదు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏది కావాలంటే అది వండుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే నేనైతే వేపటం మర్చిపోయాను. మొత్తం అలాగే ఉంచేసాను డబ్బాలో. అందుకని ఇప్పుడు వేపి ఉంచాను. తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు వేపి స్టోర్ చేసుకుంటా ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు టమాటా బాత్. దీన్ని చిన్న కప్పుల్లో వేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం అయితే ఎలా పడితే అలా తినేస్తాం కదా. ఎవరికన్నా ప్రజెంట్ చేయాలన్నా ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఇలా చిన్న కప్పులో దీంట్లో నెయ్యి వేసుకొని చక్కగా దీన్ని ఇలా పెట్టేసామంటే అలాగ వస్తుంది ఫ్రెండ్స్. చాలా లుక్గా ఉంటుంది కదా. సైడ్ సాంబార్ కానీ పచ్చడి కానీ కారం వాళ్ళ ఇష్టం ఏది తింటే అది ఇలా మనం ప్రజెంటేషన్ చేసినట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఎలాగుంది, మీకు నచ్చిందా కామెంట్లో పెట్టండి ఎలాగుందనేది. ఇదే ఫ్రెండ్స్, టమాటా బాత్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకైతే పెట్టబోతున్నాను. మేము తింటున్నాం ఫ్రెండ్స్. ఇలాగైతే పెట్టించేసామంటే వాళ్ళు తినము ఉప్మా అన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా చేయండి, పిల్లలకి పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈరోజు టిఫిన్ అయితే ఇదే మా ఇంట్లో.